ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ ఇలా గుర్తుపెట్టుకుందాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, సిన్స్, ఫర్ ఎలా ఉపయోగించాలి, మరిన్ని టిప్స్. ఫర్ ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంతో యూజ్ చేయాలి. సిన్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైంతో యూజ్ చేయాలి. గడిపిన సమయం సూచించడానికి ఫర్ ఉపయోగించాలి. The word for is used to show a period of time in the past, present, or future. Example, I waited for an hour. I had been waiting for an hour by the time the bus arrived. Since plus a point of time. ఖచ్చితమైన సమయం అంటే ఎప్పటి నుండి అని సూచించడానికి సిన్స్ ఉపయోగించాలి. Let us see more examples.